ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 23వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సమస్త రుద్రులలో నేను శివుడను, యక్ష రాక్షసులలో నేను ధనపతి కుబేరుడను, వసువులలో నేను అగ్నిని, పర్వతాలలో నేను మేరువును అని శ్రీకృష్ణుడు విభూతులు ఎన్ని విధాలుగా ఉన్నాయో చెప్తున్నారన్నమాట. సరేనండి, విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.